అంగరాజా, మీరు అధిరథునికి రాధామాతకు జన్మించిన పుత్రుడు కాదు. వారికి మీరు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మిత్రమా, నీవు నాకు బేడీలు వేయగలవా? పుత్ర దుర్యోధన, శక్తి ఉంటే ఇప్పుడు నన్ను బంధించు. నీవు చేసిన పాపాల భారాన్ని మోయగలవా పుత్ర దుర్యోధన? మేనల్లుడా, నీ శక్తిని చూపించు పుత్ర. బేడీలు వెయ్యి. బేడీలు వేసే పనిని స్వయంగా నీవే చేయాలి పుత్ర. కారాగారంలో ఉన్నది ఎవరు? నేనా లేక మీరా బావ దుర్యోధన? దుర్యోధన, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు దుర్యోధన? ఎవరైనా నాకు చెప్పండి, ఏమైంది? మీకు నేను దృష్టిని ప్రసాదిస్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా. స్వయంగా చూడండి. అయ్యా, ఏమిటిది భగవంతుడా? నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను. ఈ నీవిచ్చిన దృష్టిని నీవే తీసుకో, ఇది నాకు అవసరం లేదు. నన్ను క్షమించు వాసుదేవా, నన్ను క్షమించు. మేనల్లుడా, ఏమైంది? మిత్రమా, ఇదంతా నీవు చేసిన మాయా వాసుదేవా? మాయ కాదు యువరాజా, భవిష్యత్ దర్శనమిది. శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది. కానీ మీరు దానిని తప్పించుకోలేరు. ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు, పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు. అతి త్వరలో రణభూమిలో ధర్మజ్వాల రగులుతుంది. సమస్త కురువంశము తమ కనుల ముందే భస్మమైపోతుంది. ప్రణామాలు మహారాజా. సేనాపతి, తక్షణమే సైన్యాన్ని సిద్ధం చేయి.
ఆ మాయగాడు నాకు చేసిన పరాభవానికి రణరంగంలోనే ప్రత్యుత్తరం ఇవ్వగలను పితృదేవా. మనం వెంటనే విరాటంపై ఆక్రమణ చేద్దాం పితృదేవా, ఆక్రమణ చేద్దాం. ఇప్పటికీ నీవు ఆక్రమణకే కలలు కంటున్నావా యువరాజా? నీవు వాసుదేవుని బంధించాలని అంత మూర్ఖంగా ప్రయత్నించావే ఆ క్షణాన్నే మన దౌర్బల్యం తెలిసింది సదా శాశ్వతంగా. నీ బుద్ధి మందగించుకుంటే నీవిప్పటికైనా వెళ్ళి క్షమాపణ అడుగు వాసుదేవుణ్ణి. అసంభవం మహామంత్రి. నేను ఎవరిని క్షమాపణ కోరను మహామంత్రి, నేను క్షమాపణ కోరను. మాయల మారిన ఇంద్రజాలం ప్రదర్శించిన ధూర్తుడెవరికో నేను భయభ్రాంతం చెందుతానా? నేను గొల్లవాని ప్రాణాలు హరిస్తాను. వాడు యుద్ధంలో శస్త్రాన్ని ఎత్తినా ఎత్తకున్నా నేను అవశ్యం ఆ గొల్లవాణ్ణి వధించగలను, వధిస్తాను ఆ గొల్లవాణ్ణి నేను. మిత్రమా, ఈ చలించిన స్థితిలో నిర్ణయం తీసుకోకు, శాంతంగా ఆలోచించు. మాట్లాడుకో. నేను నీవొక సమర్థుడివని, శక్తిమంతుడవని భావించాను. ఇదేనా నీకున్న శక్తి? ఆ మాంత్రికుడు తన మాయను ప్రదర్శిస్తుంటే నువ్వేం రక్షించగలిగావు? నన్ను ఏం చేశావు నువ్వు? సేనాపతి ప్రథమ బాధ్యత ఏమిటంటే తమ యువరాజును రక్షించడం. కాని ఎవరు అబల అయిన స్త్రీ మాదిరిగా కూర్చున్నారు మీ సింహాసనంపై. మీరంతా దుర్బలులే, మీలో ఎవరికి సామర్థ్యం లేదు. భయపడిన వానరం కంటే పిరికివారు మీరేమీ చెయ్యలేరు. కానీ ఈ దుర్యోధనునికి ఎవరితోనూ అవసరం లేదు. నేను నా ప్రతీకారం తీర్చుకునేందుకు స్వయంగా సమర్థుణ్ణి. ప్రతీకారం తీర్చుకుంటాను. నేను సర్వ సమర్థుణ్ణి. దుర్యోధన మతి భ్రమించింది దుర్యోధనుడికి. ధృతరాష్ట్ర మహారాజా, ఆపు నీ పుత్రుణ్ణి, లేదంటే అనర్థం సృష్టించగలడు. మహారాజా, వాసుదేవుడు ఇప్పటికీ నగరంలోనే ఉన్నాడు. నా మందిరంలో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాడు. మహారాజా, మీరే స్వయంగా వెళ్లి వాసుదేవుని క్షమాపణ కోరండి. అగ్రజ, మీ అనుజునిపై ఈ అంతిమ కృప చూపండి అగ్రజ. అవసరం లేదు విదురా, అవసరం లేదు. జరగనివ్వండి ఈ యుద్ధాన్ని. నా ధర్మం, ద్రోణాచార్యుని విద్య, గాంధారరాజు పథకాలు, అంగరాజు ధనుర్విద్య, ఇవేవీ కూడా మన కురువంశాన్ని ఇప్పుడు రక్షించలేవు. మనందరికీ ఇప్పుడు అంతం చేరువవుతోంది. మీ సామర్థ్యం ఆ సూర్య భగవానుని వరప్రసాదం. మీరు స్వయాన ఆ సూర్యనారాయణుని మంత్రప్రసాదం. వాసుదేవా, అంగరాజా, మీరు అధిరథునికి రాధామాతకు జన్మించిన పుత్రుడు కాదు.
వారికి మీరు గంగా ప్రవాహంలో లభించారు. అయితే మరి నేను ఎవరి పుత్రుణ్ణి వాసుదేవా? మీరు రాజమాత కుంతీ పుత్రులు. ఎవరైనా సాధువు, ఎవరైనా యాచకుడు, ఎవరైనా భిక్షువు లేదా పేదవారు ఎవరైనా ఉన్నారా? వచ్చి నా చేతుల మీదుగా దానాన్ని స్వీకరించి కృపతో నన్ను అనుగ్రహించండి. పుత్ర కర్ణ, మీ మాతను ఉన్నానిక్కడ. దానం స్వీకరించాలన్న ఆశతో వచ్చాను. భిక్షనివ్వగలవా నీవు నాకు? రాజమాత కాదు పుత్ర, కేవలం మాతని. నీ మాతని కన్నా నేనెంతో సాహసం చేసి ఇలా వచ్చాను పుత్ర. ఎంతో సాహసం చేసి వచ్చాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.